నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గద్దలతిప్ప ప్రాంతంలోని సర్వే నెంబర్ 793 ప్రభుత్వ భూముల్లో అక్రమ సాగు చేస్తున్న 500 నిమ్మ చెట్లను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ ఘటనపై వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వారే ఈ పని చేసి ఉంటారని ఆరోపించడంతో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాటలను ఖండిస్తూ సైదాపురం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సొసైటీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ అని, రైతులను ఇబ్బంది పెట్టే పార్టీ కాదని, కూటమి ప్రభుత్వంపై అసత్యాలు, అబద్ధపు ఆరోపణలు చేయటం సరికాదని, మా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణకి దీనికి ఎటువంటి సంబంధం లేదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొండూరు సుబ్రహ్మణ్యం, పెమ్మసాని దిలీప్ చౌదరి, అమ్మినేని సుబ్రహ్మణ్య నాయుడు, కేపీ రాజు, రాఘవరెడ్డి, దశయ్య నాయుడు, రమణయ్య నాయుడు, విజయరెడ్డి, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఫిబ్రవరి నెలలో ఎమ్మెల్యే గారు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కొంతమంది ఆయన దృష్టికి తీసుకెళ్లగా వాటిని పరిశీలించి ఇక్కడ ఎలాంటి అక్రమ మైనింగ్ జరగడానికి వీల్లేదు, ఈ పొలాలు పేదలకి పట్టాలు ఇప్పిస్తామని ఆ రోజు హామీ ఇవ్వటం కూడా జరిగింది. కావాలంటే దాని సాక్ష్యం కూడా చూపిస్తాను. ఇలా మొన్న జరిగిన కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది 5 ఎకరాల్లో నిమ్మ చెట్లు అవి తీసేసినారని తెలిసింది. వాళ్ళు టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ విధంగా చేశారని, టీడీపీ వాళ్ళు ఈ విధంగా అక్రమంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అక్రమ తొలగింపు చేస్తుందని ఇలా అనేక రకాలుగా మాట్లాడారు. దీనికి టీడీపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఎమ్మెల్యే గారు ఫిబ్రవరి 11వ తేదీన వచ్చి ఈ విధంగా అక్రమ తొలగేది లేదు, పేదలు వేసుకున్న చెట్లు ఉండించాలి, వాళ్ళకి పట్టాలు ఇప్పిస్తామని కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం పేదలకి పట్టాలు ఇవ్వడానికి కానీ, పొలాలు చేసుకున్న వాళ్ళకి కానీ పోల్చడానికి కానీ ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అందరికీ ఇంకా పొలాలు ఇచ్చేదానికి కట్టుబడి ఉంది కానీ ఇలాంటి ప్రయత్నం చేయలేదు. కానీ నిన్న జరిగిన పరిణామాలు ఏంటంటే అన్ని రాజకీయ లబ్ధి కోసం టీడీపీ ప్రభుత్వం చేస్తుందని చెప్పడం, హర్ష చౌదరి అని టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి అని ఇలా చెప్పడం జరిగింది. చూడండి, రామ్కుమార్ రెడ్డి దగ్గరే ఫోటో తీసుకున్న వ్యక్తి. నిన్న రామ్కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, ఇతను పెద్దిరెడ్డితో కూడా ఉన్నాడు, ఇంకొకరితో కూడా ఉన్నాడు, ఆయనే చెప్పడం జరిగింది. దీనికి సంబంధం లేని విషయాలు అతను కలెక్టర్కి ఫోన్ చేస్తాడు. ఇంకా కొన్ని అనేక దగ్గరలో కూడా పొలాలకు సంబంధించిన విషయాల్లో ప్రతి దగ్గర తలదూర్చి ప్రతి దగ్గర కలెక్టర్కి చెప్తానని అధికారులను కూడా బెదిరించడం కూడా జరుగుతుంది. ఈ మధ్య అధికారులను కూడా బెదిరించి మీరు అది చేయాలి, ఇది చేయాలని చెప్తున్నాడు. ఎవరో ఇలాంటి ఓటు చేసిన పనికి రాజకీయాలకు సంబంధం లేకుండా ఇలాంటి వాడు ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీ నాది రూలింగ్ అని చెప్పి చెప్పుకునే వ్యక్తి టీడీపీ పార్టీ అని చెప్పి ఈ విధంగా ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి పోయినప్పుడు ఆయన పట్టాలు ఇప్పిస్తామని చెప్పాడు. ఇప్పుడు కూడా చెట్లు తొలగిస్తామని 1 రోజు 2 రోజుల ముందు ఆయన కలిసి ఉంటే అది కూడా జరగకూడదు. ఇట్లా తర్వాత కొంతైనా ఉంది. అలాంటి అక్రమాలు కూడా తొలగించకుండా చూసేదానికి మా కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అవి పేదలకి పట్టాలు ఇవ్వాలని మా ప్రయత్నాలు చేస్తున్నాము. ఇలాంటి పార్టీకి సంబంధం లేని వ్యక్తుల్ని పార్టీలో ఉన్నట్టుగా వాళ్ళ పక్కన పెట్టుకొని మా పార్టీ అని చెప్పి రాజకీయాలకు పొందటం కరెక్ట్ కాదు. ఎక్కడైనా సరే రాజకీయాలు నాయకుడు మీకు అందరూ తెలుసు. ఈ రోజు మీడియా పరంగా కానీ లేదు ఏ పార్టీ పరంగా కానీ ఏ కార్యక్రమం అయినా సరే హర్ష నాయుడు ఆయన ఎక్కడైనా సరే ఎంటర్ అయ్యాడా మీకు తెలియదే కాదు, మీడియాకి మొత్తం అంతా తెలుసు. హర్ష నాయుడికి టీడీపీ ప్రభుత్వం సహాయం చేసింది కాబట్టి ఈ రోజు ఆ చెట్లని తీశారని పంది బొల్లాడేసేసి గుంపులో వచ్చి ఎదిరించి అందరి మీద అలా కాదు. వాస్తవంగా ఏ ఆధారాలు ఉన్నాయో అవి చూపించండి. హర్ష నాయుడు అనే వ్యక్తి అసలు ఈ రోజు పోనీ మీకు తెలుసా, మేము ఇంతవరకు కంటితో కూడా చూడాల. ఈ రోజు గతంలో హర్ష నాయుడు ఎవరితో అంటగా ఉండేది కూడా మా దగ్గర విత్ ఫోటోలతో కూడా ఎవిడెన్స్ ఉన్నాయి, మీకు సబ్మిట్ చేస్తాం. గతంలో ఏ నాయకులతో ఉన్నారు, ఎవరితో ఉన్నారు మీకు మీకే చూపిస్తాం. కాబట్టి గతంలో మా నాయకుడు ఎమ్మెల్యే గారు ఫిబ్రవరి 2025 పెట్టుంటారు. ఏమంటే ఈ భూమి పూర్తిగా ఇది పేదలకే మేము ఇస్తామని చెప్పేసి మా రామకృష్ణ సార్ గారు ఈ రోజు ఆ పేపర్ క్లిప్పింగ్ కూడా మీకు ఇప్పుడే చూపిస్తాం. తెలుగుదేశం పార్టీకి ఇందులో ఎలాంటి ప్రమేయం లేదు. కావాలంటే మీరు విత్ రికార్డ్స్ కావాలంటే మీకు సబ్మిట్ చేస్తాం. హర్ష చౌదరి అని ఆయన రామ్కుమార్ రెడ్డి ఫస్ట్ తీసుకొచ్చింది వాళ్ళ ఇంటికి ఆయన
షుగర్ వ్యాధి రోగుల్లో వచ్చే మానని పుండ్లు, కాలిగాయాలు, డయాబెటిక్ ఫుట్ అల్సర్లతో బాధపడుతున్నారా? దీర్ఘకాలికంగా ఉన్న కాళ్ళు, వేళ్లల్లో ఇన్ఫెక్షన్స్ తగ్గడం లేదా? ఇటువంటి సమస్యలకు మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా మన నెల్లూరులోనే అత్యాధునిక వైద్యం చేయబడును. కాళ్ళు, వేళ్లు తీయకుండా అత్యాధునిక పద్ధతిలో వైద్యం చేయబడును. ప్రముఖ జనరల్ సర్జన్, పోడియాట్రిక్ సర్జన్ మరియు వాస్కులర్ సర్జన్లతో మా వైద్య బృందం మీకు సేవలందించడానికి సిద్ధంగా ఉంది. సంప్రదించండి. బాలరెడ్డి హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. సంప్రదించవలసిన నంబర్లు 6303414303, 08614004802. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.